ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అందరికీ నీతులు చెప్తారు. అన్ని చోట్ల పరిస్థితి చక్కదిద్దాలి అంటూ సందేశాలు ఇస్తుంటారు. కానీ ఆయన సొంత నియోజకవర్గం పిఠాపురంలో మాత్రం పరిస్థితి అదుపు తప్పుతున్నట్టుగా కనిపిస్తుంది. ఎంత విచిత్రం అంటే స్వయంగా ఉప ముఖ్యమంత్రి ఒప్పుకున్నారు. తన నియోజకవర్గ కేంద్రంగా ఉన్న పిఠాపురం మున్సిపాలిటీ గంజాయికి అడ్డాగా మారిపోయింది అంటూ ఆయనే ఆందోళన వ్యక్తం చేశారు. పిక్ పాకెటర్స్ రెచ్చిపోతున్నారు అంటూ జనం ముందే చెప్పుకొచ్చారు. అంతేకాకుండా పోలీసులు వీటిని నియంత్రించడంలో విఫలమవుతున్నారు అంటూ కూడా మండిపడ్డారు. ఇదంతా జరిగి 4-5 నెలలు గడుస్తుంది. కానీ ఇప్పటికీ పిఠాపురంలో పరిస్థితి ఏమీ చక్కబడినట్టు కనిపించట్లేదు. ఎంత విడ్డూరం అంటే ఎస్సీలను సాంఘిక బహిష్కరణకు గురి చేసినటువంటి వాళ్ళ మీద కనీసం కేసు కూడా పెట్టినటువంటి దాఖలాలు లేవు. ఎస్సీ కులానికి సంబంధించినటువంటి మొత్తం వాళ్ళందరినీ సోషల్ బాయ్కాట్ చేస్తే ఖచ్చితంగా కేసు పెట్టి చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి యంత్రాంగం కేవలం రాజీ కుదిరిచేసి అంతా సర్దుకుంది అని మాటలు చెప్పేసి సరిపెట్టేసినటువంటి ఉదంతం అదే పిఠాపురం నియోజకవర్గంలోని మల్లాం గ్రామంలో అందరూ చూసాం. ఇక తాజాగా పిఠాపురం మున్సిపాలిటీ పరిధిలోనే ఉన్నటువంటి జగ్గయ్య చెరువులో ఏకంగా క్షుద్ర పూజలు కూడా చేశారు అనేటువంటి అనుమానం తీవ్రమైనటువంటి కలకాలం రేపింది. క్షుద్ర పూజల కోసం అంటూ ఒక బాలికను బావిలో వేసి చంపేసినటువంటి ఉదంతం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. పిఠాపురంలో లా అండ్ ఆర్డర్ ఎంత దిగజారిపోయిందో ఈ ఘటన సజీవ సాక్ష్యంగా కనిపిస్తోంది. క్షుద్ర పూజలు చేసి బాలికను చంపేదానికోసం దుండగులు ప్రయత్నించారు అనేటువంటి అభియోగాలు రావడంతో ఇప్పుడు అంతా తీవ్రంగా కలత చెందుతున్నారు. ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది అనేటువంటి ఆవేదనతో ఉన్నారు. క్షుద్ర పూజలు కూడా చేస్తూ పిల్లల ప్రాణాలు తీసేదానికి తెగించేసే వరకు వచ్చేసిందంటే ఇది ఎక్కడి వరకు దారి తీస్తుందో అనేటువంటి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి ఇంతగా పిఠాపురంలో పరిస్థితులు పరిణామాలు దాటిపోతున్నప్పటికీ డీసీఎం ఎందుకని ఆశించినంత శ్రద్ధ పెట్టలేకపోతున్నారు? ఆయన ఎందుకని మొత్తం పరిస్థితిని చక్కదిద్దలేకపోతున్నారు? స్వయంగా ఆయనే ఆందోళన వ్యక్తం చేసిన తర్వాత ఎప్పటికీ కూడా గంజాయి మాఫియా కానీ లేదంటే ఇప్పుడు లిక్కర్ దందా కానీ ఇష్టారాజ్యంగా నాటుసారా నుంచి చీఫ్ లిక్కర్ వరకు అనేక రకాల వ్యవహారం యథేచ్ఛగా సాగిపోతుంది. మరి దీనికి అడ్డుకట్ట వేసేదెవరు? పోలీస్ యంత్రాంగం విఫలమైతే దాన్ని సరిచేసి సక్రమ మార్గం పట్టించి పరిస్థితిని చక్కదిద్దాల్సినటువంటి డిప్యూటీ సీఎం ఎందుకని కనీసం సమీక్ష చేయడానికి కూడా సిద్ధం కావట్లేదు? బాధితుల్ని పరామర్శించడానికి ఆయన కట్టాను మనసు ఒప్పట్లేదు. కనీసం పిఠాపురంలో లా అండ్ ఆర్డర్ పరిరక్షించేందుకు తగ్గట్టుగా ఆయన ఒక సమీక్ష నిర్వహించి అందరినీ అలర్ట్ చేసేదానికి కోసం కూడా ప్రయత్నం చేయలేకపోతున్నారంటే ఏమనాలి? చాలా అలజడి రేకెత్తించేటువంటి విషయం, ఆందోళన కలిగిస్తున్నటువంటి విషయం. ఇప్పటికైనా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ పరిస్థితి మీద ఖచ్చితంగా శ్రద్ధ పెట్టాల్సినటువంటి వ్యవహారం. జనసేన అధినేత సొంత నియోజకవర్గంలోనే ఇలాంటి అడ్డగోలు అసాంఘిక వ్యవహారాలు చెలరేగిపోతున్నాయి అంటే వాస్తవానికి ప్రభుత్వానికే ఆయనకి వ్యక్తిగతంగాను కూడా చాలా చెడ్డ పేరు తీసుకొచ్చేటువంటి వ్యవహారం. కాబట్టి దాన్ని చక్కదిద్దే బాధ్యత తక్షణమే పవన్ కళ్యాణ్ తీసుకోవడం అత్యవసరం.